హౌస్ఫుల్ జనం. వీళ్ళకేం పోయే కాలం? సిటీలోని పబ్లిక్ పార్కులు, ఐమాక్స్ థియేటర్లు, సైబర్ కేఫ్లు పెట్టుకుని కొంపలారిపోయినట్టు క్లాస్ రూమ్ లో తెచ్చారు. పైగా లోపలికి వెళ్ళటం ఆలస్యం. పాఠం చెప్పండి అని ప్రాణాలు తోడేస్తారు. అయినా నీకేం భయం రా, జేబులో లక్ష్మీపతి గారు ఉండగా. వస్తున్నాను రా. ఓకే వెరీ గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్. నువ్వేంట్రా ఎప్పుడు వెనక బెంచ్లో అగౌరించేవాడివి ఫ్రంట్ బెంచ్ లో కూర్చున్నావేంటి? మరి పాట ముందు నుంచి విందామని సార్. అబ్బో సెటైరా? ఎంఆర్ఎఫ్ టైర్. సైలెన్స్. సార్ సీరియస్ గా పాఠం చెప్పబోతున్నారా? అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నేను అసలు పాఠం చెప్పననేగా. ఒరే పిచ్చి వెధవలారా, మిమ్మల్ని భారతదేశం గర్వించే విద్యార్థులా తీర్చిదిద్దాలని నేను ఎంత కష్టపడుతున్నానో మీకు తెలుసా? రాత్రిపూట 12 గంటల వరకు మేలుకొని ఉంటున్నాను రా. మిడ్ నైట్ మసాలా. ఈ విషయం వీళ్ళకెలా తెలుసబ్బా? నా పెళ్ళానికి తెలియకుండా చూస్తానే. ఎవడా అదే? ఎవడ్రా కారు కూత కూర్చుని వెదవా? ఏయ్, అవరైపోయే వరకు టైం ఇస్తున్నాను. ఆ కారు కూత కూర్చుని వెదవడో లేచి మర్యాదగా నాకు సారీ చెప్తే అప్పుడు లెసన్ చెప్పడం స్టార్ట్ చేస్తాను. అంతే. కాసు దొరికిందిగా, ఇక క్లాస్ కథం. సార్ మీకు దండం పెడతాను, లెసన్ చెప్పండి సార్. ఎందుకు చెప్పరా? నేను చెప్పను అంతే. అలా డిసైడ్ అయిపోయారా? ఆ కోత కూసింది నేనే, సారీ చెప్పాలా? నువ్వు సారీ చెప్పడం ఎందుకు బాబు? నువ్వు చెప్పక్కలా. నువ్వు వీసీ గారు అబ్బాయి కదా. నువ్వు ఏం మాట్లాడినా, ఎన్ని కారు కూతలు కూసినా చెవులకి ఇంపుగా ఉంటాయి బాబు. మీరు పాఠం చెప్పండి సార్. చెప్పాల్సిందేనా? తప్పదా? నిన్నెంతవరకు చెప్పాను? నిన్న ఆదివారం సార్. మొన్నంతవరకు చెప్పాను. మొన్న మీరు లీవ్ లో ఉన్నారండి. ఓ యు ఆర్ కరెక్ట్. ఈ రోజు నేను హిస్టరీ చెప్పబోతున్నాను అన్నమాట. హిస్టరీ అంటే చరిత్ర. నీకో చరిత్ర, నాకో చరిత్ర, వీడికో చరిత్ర. అదిగో వాళ్ళిద్దరు ఒకళ్ళొకళ్ళు చూసుకున్నారే, వాళ్ళకో చరిత్ర ఉందన్నమాట. ఇప్పుడు నేను అక్బర్ చక్రవర్తి గురించి చెప్పాలనుకుంటున్నాను. రే నువ్వు లేచి నిలబడు. ఎందుకో? నీకు దమ్ముంటే, నీకు విజ్ఞానం ఉంటే అక్బర్ చక్రవర్తి కాకుండా ఇంకో 2 చక్రవర్తుల పేర్లు చెప్పు. జేడి చక్రవర్తి, మిథున్ చక్రవర్తి. దరిద్రుడా. వాళ్ళు చరిత్రలో ఉండరా, సూపర్ హిట్ సితార్లో ఉంటారా? దరిద్రుడా. సెల్లు మోగిందే, ఇక బెల్ కొట్టే వరకు సాగదీస్తాడు చూడు. హలో, ఏవి రావు స్పీకింగ్. ఒరేయ్, నువ్వు ఏవి రావని, నీకేహీ రావని నాకు తెలుసు, నీకు తెలుసు, నీ ఎదురుకుండా కూర్చున్న స్టూడెంట్స్ కూడా తెలుసు. అరే యూస్లెస్ ఫెలో, క్లాస్ లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేస్తే ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? పెట్టమంటావా? వద్దులే, ఎంత ఇంపార్టెంట్ మ్యాటర్ అన్నావుగా, చెప్పు. ఎదో బిల్డప్ రే. ఒకప్పుడు నీ క్లాస్మేట్ నేను పాపానికి నీ క్లాస్ చెప్పడం రాకపోయినా సమయానికి ఫోన్ చేసి కాపాడతాను, సంతోషించు. అలాగే బ్రహ్మాండం రా. ఏంట్రా బ్రహ్మాండం? నకిలీ డిగ్రీ పెట్టుకుని రికమెండేషన్ తో లెక్చరర్ జాబ్ సంపాదించడమా? అఫ్ కోర్స్, అది మన టాలెంట్ అనుకో. అవునరా, బెల్లగొట్టి ఉద్యోగం నాకును, నేను ఎప్పుడు బెల్లగొడతాను ఎదురు చేసి ఉద్యోగం నీకును. బాగుందిరా, చాలా బాగుంది కదా. నోరు మూసుకుని ఆ పని అర్జెంట్ గా చెయ్యి. ఇప్పుడు బెల్ మోగుతుంది చూడరా. ఏంటి అప్పుడే బెల్ కొడిచారా? ఓకే ఫ్రెండ్స్, మిగతాది రేపు చెప్పుకుందాం. మిగతాదా? అసలు ఏం చెప్పారని? అంటే ఇప్పుడు అది సరే ఒకసారి మీ సెల్ ఇస్తారా? ఎందుకు? దుబాయ్ మా డాడీతో మాట్లాడాలి. అమ్మా నాకు నెక్స్ట్ క్లాస్ ఉంది బాబు. ఆగరా, సుల్తాన్ బజార్ లో స్టీల్ సామాన్ అమ్ముకునే వాళ్ళ గెటప్ ఏంట్రా? నీకు అనవసరం ఆ విషయాలు. నేను రే క్లాస్ రూమ్ కి వెళ్తున్నాను. నేను చెప్పింది గుర్తుంది? గుర్తు లేదు, ఉన్నా ఇవాళ కుదరదు, అవతల అర్జెంట్ మీటింగ్ ఉన్నది, ఫోన్ వచ్చింది. ఇలా రే ఏంటి ఆ ఫోన్ లో నీకు ఫోన్ రావడం ఏంటే ఉంది. హలో షకలక బేబీ. బేబీయా? అరే ఎవరో అమ్మాయి రా. హలో, అవరి బేబీ. అరగంట ముందుంట ముద్దా అడ్వాన్స్ పక్కన్నారు. ఇప్పుడు కుదరట్లేదు, డైరెక్ట్ గా పెడతా వచ్చి తీసుకురా. నాకు అక్కర్లేదు, నువ్వు ఉంచుకోరా. సరే నీ ఇష్టం. నువ్వెక్కడికి? నేను వస్తాను రా. అమ్మాయి ఎవర్రా? షకలక బేబీ అని సూపర్ ఫిగర్, ఈ మధ్య సిటీలో దిగింది. నువ్వు దగ్గర టైం అవుతుంది. బాబు నన్ను కూడా తీసుకెళ్ళరా. ఏంటి దాని లెవెల్ నువ్వు సరిపోవు, వాడు బిల్లు అవుద్ది. అరే పిల్ల నచ్చితే బిల్ దే ఉందిరా. వెళ్ళాయి. సరే నీ ఇష్టం మరి అయితే. సూపర్. ఇది కాదే లోపల పద. ఏమిటి లక్ష్మీపతి మావయ్య, ఈ మధ్య బొత్తిగా రావడమే మానేశావు. రే ఏమో అనుకున్నాను, నీకు ఈ ఏరియాలో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉందిరా. ఈ ఏరియా కింగ్ మనం. ఇంకా బొంగేం కాదు, బేబీ ఎక్కడుందో చూపించా. మరి అది కక్కుతు పనికిరాదు, లోపల పద. పదా అదిగో బేబీ. రే పాప సూపర్ గా ఉందిరా. రేటు మాట్లాడేనా? మాట్లాడు. Oh yeah.
బేబీ హాయ్. ఇవాళ నాతో పాటు మా ఫ్రెండ్ కూడా వచ్చాడు అడుగు రేట్ ఎంత చెప్పమంటా అంతేనా నేను సెట్ చేస్తాను ఎంత కావాలందరా 5,000 5,000 ₹5 మల్లెపూలు ఇంటికి తీసుకెళ్తే మా ఆవిడ మహారాజులా చూసుకుంటుందిరా. మరి ఇంటికి వెళ్ళొచ్చు కదా ఎక్కడికి వెళ్ళొచ్చు నచ్చమానేసి 5,000 కదరా ఒప్పేసుకో నోరు మీరా 5,000 కాదు కానీ ఇంకొంచెం తగ్గించి ఏర్పాటు ఏమైనా చేస్తామో కనుక్కునిరా వెళ్ళు. ఏంటంటున్నాడు? 5,000 కొంచెం ఎక్కువని ఫీల్ అవుతున్నాడు కొత్త కస్టమర్ కదా పాపం నా క్లాస్మేట్ కొంచెం డిస్కౌంట్ ఇవ్వచ్చుగా అలా అన్నా బాగుంది ఏరా ఏమైనా తగ్గించిందా? ఆఖరి మాట 4,000 అంటరా 4,000 ఎంతవా? నీకు బెల్లి కొట్టడం తప్ప బేరాలు ఆటం రాదు. నేను డీల్ చేస్తాను చూడు. బేబీ నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. హ్మ్. ఏంటి 5,000 4,000 అడుగుతున్నావంట? మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ కొద్దాం. పిల్లవు పెట్టబెట్టలాడుతున్నావు కాబట్టి మా వాడు చెప్పాడు కాబట్టి నా బోని మంచిది కాబట్టి 500 రూపాయలు ఇస్తా. 500? యా నెట్ క్యాష్ ఇచ్చేనా? కరీం బాషా, జీ మేం సాబ్. వాడేవాడు నీకు మసాజ్ చేయాలి కదా. ఏంటి 500లో మసాలా కూడా ఉంటుందా? చూసావు ఏదో నా డీలింగ్ ఎలా ఉందో. మసాజ్ చేసుకుని వచ్చేస్తాను. ఏంటి మనిషి కండలు గిండలు బాగా పెంచావు ఏమంటావునా? అందరు చలియే సాబ్. వెళ్దాం పదరా. అయ్యో చూడు, నువ్విచ్చే ముష్టి 500కి శకలక బేబీయే కాదు బెక్క బెక్క బేబీ కూడా రాదు. తీసుకెళ్ళ. అలాగే వెళ్ళిగా. ఒడియాలంటే నువ్వే పెట్టాలి. ఊరు ఊరిపోతుంది. ఒకసారి రుచి చూస్తానే. అబ్బో. ఇవి మీకోసం కాదు. అవునులే ఈ వడియాలు నీ వయసు అన్ని మా శంకరన్నగా. అవును ఇంతకీ శంకరన్నడి యాడుంటాడు? ఎర్రగడ్డలో ఒక సెటప్ ఉంది కదా, దాని కొంపలో ఉండుంటాడు. ఇదేంటన్నా ఆడుంచుకున్న దీని కదా ఇది దాని సెటప్ అంట. అబ్బా గలీల పొంటి సెట్టింగ్ ల గురించి ఫిట్టింగ్ ల గురించి నీకెందుకు బే? ఒక్కడి గుంజిన అంటే ఇంజన్ డౌన్ అయిపోతుంది కొడుకా. పువ్వులు అన్న ఇలాగ అన్న వదిలికి ఇస్తా తీసుకుపోయి జడలు అలాగే. ఇంకొకసారి ఈ గలీల కళ్ళ పడ్డా అంటే ముగ్గురు ఇంజన్లు డౌన్ అయిపోతాయి. చలో బా చలో. నువ్వేంది అవుట్డోర్ లో మంచం వేసి ఆడుతున్న పరాజకాలు ఆడుతున్నావు? ఒడియాలు పెడదామని వేసానయ్యా మంచం. నువ్వు వడియాల కోసం వేస్తావు అని అప్పడాల కోసం వస్తాడు. గట్టిగా రోమాకయ్యా, చంటో నిద్రపోతున్నాడు. అప్పుడే వరకు అడిగిన తల్లి ఇంకా లేట్ అని నువ్వు సెటప్ చేయి, నేను రెడీ అయిపోతా. ఇంకెంతసేపు తల్లి? వస్తున్నానయ్యా. అరే ఇదేంటే సగమేమన్నా నువ్వు గిట్ట కొట్టినావా? నేను కొట్టడం మొదలెడితే అది కూడా మిగలదు. అది కూడా నిజమే. ఇగో ఒక ఫస్ట్ క్లాస్ ఆమ్లెట్ పట్టుకురా పో. మ్మ్. జపతి జలేయానా. అరే పెద్దోడు వచ్చినోడా ఎప్పుడు వచ్చిండ్రా? 2 రోజులైంది బాబాయ్. ఏంటి అప్పుడే డ్యూటీ ఎక్కినట్టున్నావు? అరే కొత్త ఆటో మాకోసం కొన్నట్టున్నావు. నీకోసము ఇలాంటికెళ్ళి నేను ఆటో కిరాయికిస్తలేను. ఎందుకు? ₹1,00,000 బిడ్డ ఆటో నీకిస్తే గ్యారంటీ ఎవరిస్తారా? ఎవరో ఎందుకు బాబాయ్, నేనున్నాను కదా. నీకెవరిస్తారా? నేను ఇస్తాను. మీ ఇద్దరికి ఎవరిస్తారు? మా దమయంతి పినిస్తుంది. దమయంతి పిన్న మళ్ళా దమయంతి పిన్నికి ఎవరిస్తారు? మా బాబాయ్. తల్లి అమ్మా అటు ఇటు చేసి గోల్కు మాయించి నా ఆటోకి నన్నే గ్యారంటీ పెడతారులే. ఇక ఏం చేస్తాం కానీ అదే కిరాయి ₹225 ₹225. అదేంటి 25 పెంచావు? కొత్త ఆటో కదా. ఓహో అయితే ఒకసారి కీసివు, ఎర్రగడ్డెళ్ళి పెద్ద పిన్ దగ్గర కన్సెషన్ అడిగి వస్తా. ఏ వాము మీ కాల్ముక్త గాదానికి గీ ముచ్చట తెలిసింది అనుకో మన ఇంజన్ డౌన్ అయిపోతుంది. తీసుకొని పుండ్రా బై పుండ్రి. దమయంతి చోటా సైతాన్ గాని పొజిషన్ ఏంటి? ఆవిడ గాని నువ్వు లేచిరావయ్యా. నేను లేసు రాలేసి వాళ్ళు లేచి కూర్చుంటాడు. ఇక ఇంజన్ డౌన్ అయిపోయా. మందు కూడా లేదు సైతాన్ గాడు. చెయ్యి ఓరని అమ్మ కడుపు మాడ. అమ్మా అమ్మా ఓరని పాడగట్ట అంత దూకుడు ఎందుకురా? ఇందాక స్పీడ్ బ్రేకర్ పెంచి నెమ్మదిగా పోవచ్చు కదరా, అంత స్పీడ్ ఎందుకురా? భలేవారండి. ఇందాక స్పీడ్ బ్రేకర్ నుంచి కాదు నేను వెళ్ళింది, దారి కడ్డంగా ఎవడో తాగిపడి ఉంటే ఆడ నుంచి నోరు కాస్త ముయ్యండి. అడ్డమైన ఈగలు దోమలు దూరగలం పదండి.
ఇంత పట్టు ఆ, రండి. ఆ, నమస్తే సామ్ ఏడ్చాలే వాడు అలా సెల్యూట్ చేస్తుంటే అసలు పట్టించుకోరేంటండి? వాడికి తిరిగి సెల్యూట్ చేస్తే వెళ్ళేటప్పుడు టిప్ అడుగుతాడు పిచ్చి మొహం నీకే తెలుసు రా ఛీ, మీరు ఈ జన్మలో మారు. సారీ సార్ దిస్ టేబుల్ ఇస్ రిజర్వ్ ఫర్ ఓన్లీ ఫ్యామిలీ. ఏరా ఒళ్ళు కొవ్వెక్కిందా మేము ఎవరు అనుకున్నావు షీజ్ మై వైఫ్ ఓన్లీ వైఫ్ పేరు మాధురి దీక్షిత్ ఓ రియల్లీ సారీ సార్ నేను ఇంకో రకంగా ఫీల్ అయ్యాను. ఏం చెప్పమంటారు సార్? ఇంట్లో వాళ్ళని అడిగానని చెప్పరా భలేవారు సార్. వినడానికి ఏం చెప్పమంటారు అని. ఆ ఏడు ముందే ఆడవచ్చు కదా వేడి వేడిగా ఏమున్నాయి ఇది కాకా హోటల్ కాదు సార్ స్టార్ హోటల్ ఇదిగోండి మెనూ కార్డ్ కాకా హోటల్ కాదా స్టార్ హోటల్ అన్నమాట సర్లే 2 ప్లేట్ ఇడ్లీ తీసురా ఇది చెప్పడానికి ఇంతసేపు కార్డు చూడాలా? ఆ చూపేంటి? వాడు అన్న దాంట్లో తప్పే ఉంది. బోడి 2 ఇడ్లీ తినడం కోసం ఎంత కష్టపడి రావాల్సి వచ్చిందా? అయ్యి బాబాయ్ ఈ లక్ష్మీపతి గారు దీన్ని వేసుకుని ఈ టైంలో ఇలా ఎంటర్ అయ్యాడేంటి వేర్ ఇస్ రెస్టారెంట్? ఎదురు హాయ్ సాబ్ ఓకే కమ్ ఆన్ బేబీ. వీళ్ళిటే వస్తున్నారుగా ఈ పిల్ల నన్ను చూసిందంటే దీని చేతిలో నా బతుకు వైకుంఠ పాళి అని ఆయన ఏంటి కార్డు అడ్డం పెట్టుకుని కొడుకుతున్నావు? అబ్బాయి గొనగటం కాదే ఏం ఆర్డిద్దామని ఆలోచిస్తున్నా ఆ ఇచ్చావులే బోడి 2 ఇడ్లీ. అమ్మారావుగా పెళ్ళాన్ని నేను తెలుసుకుని రెస్టారెంట్ కి వచ్చావా? భలే దొరికేవారా నా చేతికి వాళ్ళ. ఇదో బేబీ మనం నీతోటి 25 కొత్తావా 50 కొత్తావా సీట్ గా బేరాడాడు శాల్తీ. ఏరే సెటప్ తో సీట్లే కూర్చున్నాడు. ఇల్లు పట్టుబడి చెప్తాను. పడతా అయ్యి బాబాయ్ ఈ శాలరీ ఇటు వస్తుందండి ఏం సిస్టర్ బిజినెస్ పని మీరు వచ్చావా? ఇస్తారా? ఎవరితో నువ్వు? ఎవరా? ఎవరు వేడి అడుగు చెప్తాడు. వీడా? ఎవరితండి ఇది? మిమ్మల్ని వీడు అంటే అలా నీళ్లు నవ్వుతావేంటి కస్టమరు? నేను దీనిలాగా 500 పేస్ని కాను కాస్ట్లీ పేస్ని చెప్పు. 500 పేసేంటే తిక్క తిక్కగా ఉందా? ఏంట్రోయ్ ఫ్రీ కేసా? చిచి నువ్వు బాగుపడవు. అయినా నువ్వు అడిగే 500కి ఇలాంటి బోర్డు ఫేస్ కాక అలాంటి ఏ క్లాస్ ఫిగర్ వస్తుందా? వస్తా సిస్టర్ వీటితో కొంచెం జాగ్రత్త. వేడి వేడి ఇడ్లీ రెడీ సార్. ఈయనకి